పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండానే అబద్దాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ రైతుల్ని దగా చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు. రాష్ట్రంలో అబద్దపు పాలన కొనసాగుతోందన్నారు బీఆర్ఎస్ నేతలు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ అంతా ఉత్త బోగస్ అని విమర్శించారు. అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. రుణమాఫీలో 1,00,000 కొర్రీలు ఆంక్షలు పెట్టిందని ఆరోపించారు కేటీఆర్. ఈ రుణమాఫీ పేరిట ఏదైతే ఒక మోసానికి తెరలేపిండో రేవంత్ రెడ్డి గారు, అది పూర్తిగా బోగస్, ఒక $1 మిలియన్ జోక్ గా తేలిపోయింది. కాబట్టే దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో, ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్ద ద్రోహం రైతులకి. మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతి పెద్ద మోసం ఈ రుణమాఫీ. మహాలక్ష్మి పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ దుమారం లేపాయి. కామెంట్స్ పై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పార్టీలో యథాలాపంగా చేసిన కామెంట్స్ తో సోదరిమణులకు మనస్తాపం కలగడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదన్నారు కేటీఆర్. రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ రైతులను దగా చేసిందంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టుకుని కూడా మాట మీద నిలబడకపోగా తనపై బీఆర్ఎస్ పై అవాకులు చెవాకులు పేలితే అబద్ధం నిజమైపోదంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో రైతులు 60 లక్షల మంది రుణాలు తీసుకుంటే ప్రభుత్వం మాత్రం 44 లక్షల మంది అని లెక్కలు చెప్పి 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో 29,000 కోట్లు రుణమాఫీ, 72,000 కోట్ల రైతు బంధు పథకం కింద రైతులకు డబ్బులు అందజేసి అండగా నిలిచామన్నారు. కొద్దిగా చేసి మొత్తం చేసినామని చెప్పి ప్రచారం చేసుకోవడం రేవంత్ సర్కార్కే చెల్లింది. ఇంత చేసినామని చెప్పడం పద్ధతి, కానీ అంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఉదరగొట్టినటువంటి ఉపన్యాసాలన్నీ, ఆ బడాయిల మాటలన్నీ ఎన్ని ప్రతి రైతుకి ఇస్తామన్నారు. వాళ్ళు చెప్పిన ఫిగర్ ప్రకారంగానే 22 లక్షల మంది రైతులు 17,000 పైచిల కోట్ల రూపాయలు. మొదలు చెప్పింది ఎంత? 40,000 కోట్లు. ఆ తర్వాత 31,000 కోట్లు. 31,000 మంచుగడ్డలా గరిగిపోయినా 17,000 కోట్లకు. మీరు చెప్పిన లెక్క, రైతుల లెక్క 44 లక్షలు అనేది 22 లక్షలకు ఎందుకు తరిగిపోయింది? అంకెల గారడితో రాష్ట్ర రైతాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి బురుడి కొట్టిస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు. అమలు కాని హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అబద్దాలతో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందన్నారు.